నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. కేవలం 2 రోజుల వ్యవధిలో సుమారు 1300 మంది చనిపోయారు. ఇందులో గత అధ్యక్షుడైనటువంటి అసద్ అల్బషర్ అసద్ మద్దతుదారులు ఉన్నారు, సామాన్య పౌరులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి అతను తాలూకా మద్దతుదారులు కూడా ఉన్నారు. కానీ గత డిసెంబర్లో అసద్ రష్యా పారిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ డిసెంబర్ తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఘర్షణలు, మాసకర్ అనుకోవచ్చు, ఒక నరమేధం. కేవలం 2 రోజుల వ్యవధిలో 1300 మందికి పైగా చనిపోయారు. ఇంకా అక్కడ పరిస్థితి చాలా చాలా ఉద్రిక్తంగా ఉంది. అసలు ఈ గొడవ మొదలుపెట్టింది ఎవరు? తాజా అల్లర్లకు, ఘర్షణలకు కారణం ఏంటి? సమీప భవిష్యత్తులో అసలు ఇదేమైనా సద్దుమణిగేటువంటి అవకాశం ఉందా? నార్మల్సీ, సాధారణ పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏం జరుగుతోంది సిరియాలో, ఏం జరగబోతోంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు. పార్థసారథి గారు, నమస్తే అండి. నమస్కారం. ఏంటి సిరియాలో అంతర్యుద్ధం? కోర్స్ ఇప్పుడు సిరియా ప్రశాంతంగా లేదు, కానీ ఇది చాలా పెద్ద ఘర్షణలు. ఎందుకంటే మనకి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. రోడ్ల మీద సగం కాలిపోయినటువంటి మృతదేహాలు కానివ్వండి, మరి కొంతమంది మహిళల మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి అంటున్నారు, దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, రేపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఏం జరుగుతోంది అసలు సిరియాలో? సిరియాలో ఈరోజు జరుగుతున్న అల్లర్లు చాలా కాలంగా అవి బరస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్న అల్లర్లు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ పదవి నుంచి దిగిపోతూ హిజ్బుల్లా ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాల్గొని పూర్తిగా వీక్ అయిపోయిందో, ఇరాన్ ఏదైతే సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసాద్ కు ఏదైతే మద్దతు ఇస్తుందో, ఆ ఇరాన్ కూడా ఒకవైపు వీకెండ్ అయిన తర్వాత బైడెన్ చాలా త్వరగా అక్కడ బషర్ అసాద్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, బంగ్లాదేశ్ లో ఎలా అయితే జరిగిందో రాత్రికి రాత్రే 2-3 రోజుల్లో అన్ని ఆయుధాలు సమకూర్చి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రభుత్వానికి అప్పటిదాకా మద్దతు ఇస్తున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉండేసరికి ఈ బషర్ అసద్ ఒక్కసారిగా ఒంటరివాడు అయిపోయాడు. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇది 2-3 రోజుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ దిగిపోయే ముందు జరిగిన సంఘటన. ఇది అధికార మార్పిడి అక్కడ చేసేటప్పుడు సిరియాలో ఈ బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అంటే మాజీ అమెరికా అధ్యక్షుడి ప్రభుత్వం అల్ ఖైదా, ఐసిస్ తో మంచి సన్నిహిత సంబంధాలున్న ఒక తీవ్రవాద సంస్థ హయత్ తహ్రీర్ అల్ షమ్ లేదా హెచ్టిఎస్ అనే తీవ్రవాద సంస్థను పక్కనున్న టర్కీ మద్దతుతో వీళ్ళు ఈ సిరియా పీఠాన్ని ఎక్కేలా చేశారు. ఇది పూర్తిగా సున్నీ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన సంస్థ. అంటే మనము ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితులను సిరియాలో, అంటే షేక్ హసీనా అని ఏ విధంగా అయితే ఇక్కడికి రావాల్సి వచ్చిందో, ఈ అసద్ వ్యవహారాన్ని కూడా మనం దాంతో కంపేర్ చేయొచ్చా? సిమిలారిటీ ఉందా? అసద్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రష్యాకు వెళ్ళిపోయాడు. రష్యాకు వెళ్ళిపోయాడు. రష్యా ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి అసద్ మాస్కోకు తీసుకెళ్లిపోయాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ మీరు ఒక కొత్త అధ్యక్షుడిని బలవంతంగా పీఠం ఎక్కించిన తర్వాత ఆ అధ్యక్షుడు సున్నీ తెగకి చెందిన వాడు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సిరియాలో ఏంటంటే, సిరియాలో ఒకవైపు షియా మద్దతుదారులు ఉంటారు. ఆ మాజీ అధ్యక్షుడు మద్దతుదారులంతా షియాలు. వీళ్ళే మన హిజ్బుల్లా గాని ఇరాన్ కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఇంకొక వైపు టర్కీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దుస్, టర్కీ నుంచి ఎంతో వలస వచ్చి టర్కీ సిరియాలో కూడా ఒక తూర్పు వైపు ఎక్కువగా ఉండే కుర్దులు ఉన్నారు. ఈ కుర్దులతో పాటు ఒకవైపు సిరియాలో ఈ అల్ వైట్స్ అని చెప్పి ఒక సామాజిక వర్గం, అలవైట్స్ అని ఒక ఇస్లామిక్ తెగకు చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళు పూర్తిగా షియాకు మద్దతుగా లేకపోయినా కూడా వీళ్ళు కొంత ఈ సున్నీ ఇస్లాం ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలానే ఇంకొక వైపు ఏదైతే ఉందో, ఇజ్రాయిల్ ఒక పర్టికులర్ ప్రాంతంలో తమకు కాస్త దగ్గరగా ఉండే వాళ్ళని ఇజ్రాయెల్
దగ్గరికి తీసుకుంటోంది. అంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ సిరియాలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకొని ఉంది. ఆ సిరియా ఆక్రమించుకున్న ప్రాంతం ముఖ్యంగా డ్రజ్ పట్టణం, DRUZ, డ్రజ్ పట్టణం ఏదైతే ఉందో, ఈ డ్రజ్ మైనారిటీ తెగకు చెందిన వాళ్ళు కొంత ఈ యూదు తెగలకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ళకి మద్దతుగా ముఖ్యంగా సదరన్ సిరియాలో ఇజ్రాయెల్ సరిహద్దుల వైపు వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. అంటే సిరియా అనేది కేవలం ఒక ఇస్లామిక్ తెగకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉండేది ప్రదేశం కాదు, దేశం కాదు. సమాన స్థాయిలో షియాలు కావచ్చు, సున్నీలు కావచ్చు, కుర్దులు కావచ్చు, డ్రజ్ తెగకు సంబంధించిన వారు కావచ్చు, అలవైట్ తెగకు సంబంధించిన వీళ్ళు కావచ్చు, ఇలా రకరకాల సమూహాల ప్రజలతో సిరియా నిండి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బీడెన్ అధికార మార్పిడి చేసేటప్పుడు బలవంతంగా టర్కీ సహాయంతో ఒక సున్నీ తెగకు సంబంధించిన వ్యక్తిని అధ్యక్షుడిని చేసేశారు. అది చేసిన తాత్కాలికంగా అది చేసినప్పటి నుంచి ఆ దేశంలో ఈ తెగల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దాన్ని జాగ్రత్తగా వీళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కంట్రోల్ కావడం లేదు. ఆ కంట్రోల్ కావడం లేదు. వాళ్ళ మధ్యలో ఉన్న ఈ ఉద్రిక్త వాతావరణం ఏ రోజైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘర్షణలు ఈ రోజు ఒక్కసారిగా తీవ్ర. పార్థసారథి గారు, ఈ అంతర్యుద్ధం ఎలాంటి మలుపులు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇజ్రాయెల్ స్టేక్ కొంత ఉన్నట్టుగా కనబడుతోంది, అమెరికా స్టేక్ కూడా కొంత ఉంది, రష్యా పారిపోయాడు ఇప్పుడు గత అధ్యక్షుడు. ఇప్పుడు ఇందులో ఏ దేశాలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? సమీప భవిష్యత్తులో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అంటే మాజీ అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయినప్పటికీ రష్యా సైనిక స్థావరాలు ఇంకా సిరియాలో ఉన్నాయి, అవి పూర్తిగా తీసివేయబడలేదు. ఇజ్రాయిల్ ఆ సైనిక స్థావరాలని మట్టుబెట్టాలని కొంత చూసినా ఆ సైనిక స్థావరాలు ఉన్నాయి. రష్యా మిలిటరీకి సంబంధించిన కొన్ని అసెట్స్ ఇంకా సిరియాలో ఉన్నాయి. రెండవది, అసద్ లాయలిస్టులు కూడా చాలా మంది ఇప్పటికీ సిరియాలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి పాలక వర్గానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అసమ్మతి తెలియజేసే వాళ్ళు ఉంటారు, మద్దతు ఇచ్చే వర్గం కూడా కొంత ఉంటుంది అక్కడ మిగిలి. ఈ మద్దతు ఇచ్చే వర్గం ప్రధానంగా రష్యా, ఇరాన్, హిజ్బుల్లాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎవరైతే మాజీ అధ్యక్షుడికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా ఈ షియా, అలవైట్ ఇస్లామిక్ తెగకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒకవైపు రష్యా మద్దతు ఇవ్వచ్చు, ఇంకొక వైపు ఇరాన్ మద్దతు ఇస్తుంది, ఇంకొక వైపు ఇప్పుడు హిజ్బుల్లా లాంటివి ప్రస్తుతానికి కొంత బలహీనపడినా అవి కూడా కొంత యాక్టివ్ గా ఉంటాయి గ్రౌండ్ లో. బలహీనపడటం అంటే వాళ్ళందరినీ పూర్తిగా మీరు చంపేశారని కాదు, ఈ రోజు ఇన్యాక్టివ్ గా ఉంటున్నారు. స్లీపర్ సెల్స్ లాగా వాళ్ళు ఉన్నారు ఈ రోజు. వాళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమిప్పాలని చూసేవాళ్ళే, అవకాశం వస్తే ఆ ప్రభుత్వాన్ని దించాలని చూసేవాళ్ళే. వీళ్ళతో పాటు ఇంకొక వైపు ఇజ్రాయెల్ కాచుకొని ఉంది. ఇప్పటికే సిరియాలో గోల్డెన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకొని ఉంది. ఈ డ్రజ్ పట్టణానికి, ఈ డ్రజ్ తెగలు ఉన్న ఏరియాలు కూడా మావే అని చెప్పి ఈ రోజు ఇజ్రాయెల్ మాట్లాడుతాం. వీళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది మీరు కలిగించినా మేము ఒప్పుకోమని సైన్యాన్ని కూడా మోహరించారు. ట్రంప్ స్టాండ్ ఏంటి అసలు ఈ విషయంలో? ఏమన్నా ఇంతవరకు ట్రంప్ ఈ విషయంలో స్పందించలేదు. ఒకానొక సందర్భంలో ట్రంప్ దీని మీద ప్రశ్న వేస్తే ట్రంప్ ఏమన్నాడు అనంటే, నేను ప్రస్తుతానికి ఈ మొత్తం వ్యవహారం మీద దృష్టి పెట్టలేదు, ఇది నా స్టేట్మెంట్ వచ్చినట్లేదు, లేదు, ఆయన నా ప్రాధాన్యత క్రమంలో లేదని చెప్పేశాడు స్పష్టంగా. ఓకే, అంటే ఇన్వాల్వ్ కాడు, డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇప్పుడే అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన యుక్రెయిన్ తో బిజీగా ఉన్నాడు, ఇంకో వైపు హమాస్ తో బిజీగా ఉన్నాడు, మూడో వైపు ఈ టారిఫ్లతో బిజీగా ఉన్నాడు. టారిఫ్లు, ఇల్లీగల్ మైగ్రేషన్, అక్కడ ఇప్పుడు అవినీతిపై ఆయన ఎలాన్ మస్క్ తో కలిపి చేస్తున్న పోరాటాలు, ఇవన్నిటితో ట్రంప్ బిజీగా ఉన్నాడు. ట్రంప్ చాలా 2-3 సందర్భాల్లో ఈ ప్రశ్న అడిగినప్పుడు ట్రంప్ నేను దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు, అది నా ప్రయారిటీ కాదని చెప్పేశాడు ఆయన. ఎందుకంటే తనకి తెలుసు సిరియా అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. బీడెన్ పోతూ పోతూ తనకు నచ్చిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాడు. ఆ నచ్చిన వ్యక్తి యొక్క యాక్సెప్టెన్స్ అన్ని తెగల్లో అంత సులభంగా ఉండదు. ఇక్కడ మల్టీనేషనల్ ప్లేయర్, ఒకవైపు ఇరాన్, రష్యా, ఇంకొక వైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు టర్కీ, ఈ 4 కూటములు అక్కడ ప్లే చేస్తున్నాయి.
ఈ 4 కూటములు ప్లే చేస్తున్న వేళ అంత సులభంగా ఈ తెగల మధ్య మీరు సయోధ్య కుదరదు, సయోధ్య కుదర్చడం కష్టం. ఈ 4 వీటితో పాటు అక్కడ ఇంకా ఐసిస్ బతుకుంది, ఇంకా అల్ ఖైదా బతుకుంది. ఐసిస్ అల్ ఖైదాలు సంఘటన పరంగా పూర్తిగా బలహీనమైనప్పటికీ వాటి మద్దతుదారులు అలెప్పి పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఉంది. అది పూర్తిగా పోలేదు. ఆ ఐసిస్ కి అల్ ఖైదాకి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తే ఈ రోజు దేశాధ్యక్షుడిగా కూర్చొని ఉన్నాడు అక్కడ. ఈ తీవ్రవాదులతోనే ఈ తెగలన్నీ పోరాడుతూ వచ్చాయి. ఏది కుర్దులు గాని, ఈ అలవైట్స్ గాని, లేదా ఈ షియాలు గాని, లేదా ఈ డ్రన్స్ తెగకు సంబంధించిన వాళ్ళందరూ పోరాడింది ఆ అసద్ తో కలిపి ఐసిస్ కి అల్ ఖైదాకి వ్యతిరేకంగా. అంటే ఇంత కాంప్లికేటెడ్ గా ఇన్ని తెగల మధ్య అక్కడ సయోధ్య కుదిర్చి ఒక రాజకీయ పరిష్కారం తీసుకొచ్చి చేయాల్సిన చోట ఉన్నట్టుండి ఒక వ్యక్తిని టర్కీ మద్దతుతో దేశాధ్యక్షుడిగా ప్రకటించి ఇంకా మీరు తెలుసుకోండి అంటే అది తేలే విషయం కాదు. సో ఇప్పుడు రాబోయే 2-3 నెలల కాలంలో ఈ దాడులు ప్రతిదాడులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే దీనికి ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి అగ్రదేశాలు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఏదైనా ఒక తాత్కాలికంగానే లేకపోతే శాశ్వత పరిష్కారం కానీ చూపించేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఏమీ లేదండి, ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే రష్యా ప్రీ ఆక్యుపైడ్ అయ్యింది యుక్రెయిన్ లో, అమెరికా కూడా రకరకాల అంశాల మీద ప్రీ ఆక్యుపైడ్ అయింది. ఒక ఇజ్రాయెల్ మాత్రమే ఎలా అక్కడ ఒకవేళ అల్ ఖైదా ఈ ఐసిస్ ల మద్దతుతో ఉన్న వ్యక్తి బలపడితే తనకెక్కడ ఇబ్బంది వస్తుందని ఇజ్రాయెల్ అక్కడ కాపలా కాస్తుంది. టర్కీకి వస్తున్న ఇబ్బంది ఏంటంటే ఎక్కడ కుర్దిస్తాన్ ఏర్పడితే నాకు ఇబ్బంది వస్తుంది అని టర్కీ ఇంకొక వైపు కాపలా కాసుకోవడం. ఇంకొక వైపు రష్యా ఇరాన్ లో అవకాశం దొరికితే ఆ దేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి అవకాశం కోసం వెతుకుతున్నా కూడా యుక్రెయిన్ కారణంగా వాళ్ళు ఆగున్నారు. అందుచేత ఇదేదో వెంటనే తేలే అంశం కాదు. ఆ తెగల మధ్యలో ఉన్న వైరుధ్యాలు వైషమ్యాలు ఇప్పుడే తెగేవి కూడా కాదు. ఎందుకంటే అవి కొన్ని దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్న పోరాటాల ఫలితం. ఏ మాత్రం చిన్న ఇబ్బంది కలిగినా ఇవన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఈరోజు ఏదైతే జరుగుతోందో అది ఇంత బ్లాస్ట్ కావడానికి కారణం కూడా ఎప్పటి నుండో ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసం లేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఈ రోజు ఒక రకంగా అంతర్జాతీయ మనం రాజకీయాల్లో చూస్తే ఆఫ్ఘనిస్తాన్ లో పేరుకు తాలిబాన్లు అధికారంలో ఉన్న గందరగోళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా పేరుకు ఆ హెచ్టిఎస్ కు సంబంధించిన వ్యక్తి అధికారంలో అధ్యక్షుడి పదవిలో ఉన్నప్పటికీ కూడా అంతే గందరగోళం అక్కడ ఉంది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేదా ఈ సిరియా కావచ్చు, ఈ గందరగోళం అనేది ఎట్లా తగ్గుతుంది అనేది ఎవరు చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ మల్టీ నేషనల్ ప్లేయర్స్ వాళ్ళ ప్రయోజనాలతో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అంత సులభంగా అక్కడ పరిష్కారం సాధ్యం కాదు. ఓకే, ఆల్ రైట్. పార్థసారథి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. సిరియాలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే అగ్రదేశాలైనటువంటి అమెరికా కానీ, ఇటు అమెరికా ఒకవైపు ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నటువంటి ట్రంప్ ఈ విషయంలో ప్రస్తుతం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. మరొకవైపు రష్యా కూడా దీని మీద ఏమీ పెద్దగా స్పందించడం లేదు. కాబట్టి బిరలోవిలే రాబోయే 2-3 నెలల కాలంలో కూడా ఇదే పరిస్థితి, దాడులు ప్రతిదాడులు జరిగేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఘర్షణ ఇప్పుడు ఒకేసారిగా ఒక బ్లాస్ట్ లాగా జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో అయితే దీనికి ఒక పరిష్కారం వచ్చేటట్టుగా కనిపించట్లేదు. మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.